రేపు జూబ్లీ హిల్స్లో నవంబర్ 11వ తారీఖు ఉప ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఒక సిట్టింగ్ మినిస్టర్ మొన్న ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఒక 3 పార్టీలు ఉన్నాయి, ఈ పార్టీల గురించి నేను పార్టీల పేర్లు మెన్షన్ చేయట్లేదు, ఏబిసి అని తీసుకుందాం. ఏ అనే పార్టీ ఒక ఓటుకి 5,000 రూపాయలు ఇస్తుంది, బి అనే పార్టీ ఒక ఓటుకి 7,000 రూపాయలు ఇస్తుంది. సరే, వీళ్ళది కొంచెం పేద పార్టీ అనుకుందాం, నేషనల్ పార్టీ బట్ కొంచెం పేద పార్టీ అనుకుందాం, ఓటుకి 4,000 ఇస్తున్నారు అనుకుందాం. ఓట్స్ అయితే కన్ఫర్మ్ చేశారు, నిన్న రిలీజ్ చేశారు ఎన్ని ఓట్స్ ఉన్నాయి ఏంటి అని. జిహెచ్ఎంసీ ఆఫీస్ కమిషనర్ ఆర్వి కర్ణన్ గారు అయితే కన్ఫర్మ్ చేశారు. 3,98,982 ఓట్లకి ఒక సిట్టింగ్ మినిస్టర్ చెప్పిన మాటలు ఏంటంటే, ఆయన చెప్పిన లెక్క ప్రకారం చూస్తే ఒక ఓటుకి ఏ అనే పార్టీ 5,000 ఇస్తుంది. జిహెచ్ఎంసీ నిన్న కన్ఫర్మ్ చేసిన ఓట్ల ప్రకారము 3,98,992 ఓట్లకి 5,000 చొప్పున ఇస్తే 199,48,10,000 కోట్లు ఏ అనే పార్టీ పంచుతుంది. నెక్స్ట్ బి పార్టీ దగ్గరకు వద్దాం. బి పార్టీ 7,000 రూపాయలు ఇస్తుంది ఒక ఓటుకి. 3,98,992 ఓట్లకి 7,000 చొప్పున ఇస్తే 279,28,74,000 కోట్లు అవుతుంది. సి పార్టీకి వద్దాం, పేద పార్టీ, ఇది నేషనల్ పార్టీ. ఇది 3,98,992 ఓట్లకి 4,000 చొప్పున వేసుకుంటే 159,59,28,000 కోట్లు అవుతుంది. 4,000 ప్రకారం చూస్తే ఒక ఓటుకి. ఇది నేషనల్ పార్టీ అన్నాను కదా, ఒకవేళ వీళ్ళు ఓటుకి 10,000 ఇస్తే ఎంత అవుతుందో చెప్పనా, 399,99,20,000 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు ఈ పార్టీ. ఒక మినిస్టర్ మాట్లాడిన మాటలు ఇవి, జస్ట్ నార్మల్గా క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను నేను. మొత్తం ఓవరాల్ ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ఈ ఒక్క ఎలక్షన్కి? 638,37,12,000 కోట్లు ఖర్చు అవుతుంది ఒక సింగిల్ ఎలక్షన్కి. ఎలక్షన్ వచ్చిన వెంటనే మా నాయకుడు పులి సింహం అని చెప్పేసి వెనకాల తిరుగుతూ ఉంటారు. బట్ పులి ఒక రాజ్యంలో రాజు అయ్యే వరకు మాత్రమే గొర్రెల్ని గుంటల లెక్కల్ని వెనకాల వేసుకొని తిరుగుతుంది. దాని తర్వాత దానికి ఆకలేస్తే అది గడ్డి తినదు, జింకల్ని గొర్రెల్ని తింటుంది. మరి మీరు ఎక్కడున్నారు ఏంటి అనేది చూసుకుంటే చాలా బెటర్ అని. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకి శాలరీ ఎంతో తెలుసా? 20,000 రూపాయలు. కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చేది 2,30,000 రూపాయలు. మొత్తం కలిపి 2,50,000 మాత్రమే శాలరీ వాళ్ళది. దాంతోపాటు ఇల్లు, ట్రాన్స్పోర్టు, ఒక 38 సార్లు డొమెస్టిక్ ఫ్లైట్ కలిపి 2,50,000 మాత్రమే వస్తుంది. మరి ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారు? మినిస్టర్ గారు చెప్పింది అబద్ధం అయితే అబద్ధమై ఉండొచ్చు, మళ్ళీ అదే నిజమైతే మాత్రం ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక ఎమ్మెల్యేకి అనేది ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. చేయండి, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ డార్లింగ్స్. ఆయన ఒక సిట్టింగ్ మినిస్టర్, నేషనల్ పార్టీకి చెందిన మినిస్టర్ కాబట్టి ఆయన చెప్పిన మాటలు మనం వినాలి ప్రజలం కాబట్టి.